దావీదు గారు రాసిన కీర్తనలో 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి. ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప మాట. ఈ మాట ఎవరు రాశారు? దావీదు గారు. ఇంకా చెప్పాలంటే దావీదు గారితో దేవుడు చెప్పించాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. మొదటి మాట చదువుకుందాం, యెహోవా నా కాపరి. ఈ దావీదు గారు రాసినటువంటి మాట, ఆయన బ్రతికిన సందర్భములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలన్నీ రాశాడు ఆయన. ఇజ్రాయేల్ ప్రజలు ఆ కీర్తనలన్నీ చక్కగా పాడుకుంటారు. మనం వాక్యానుసారంగా చదువుతాం, కానీ ఆ కీర్తనలన్నీ వాళ్ళు పాడుకుంటారు. ఇప్పుడు 23వ కీర్తన కూడా రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇట్లాగా ఆ పాట రాయడం జరిగింది. ఇది మొదటి వచనం కొంచెం విశ్లేషించుకున్నాం. దావీదు గారు రాయడానికి గల కారణాలు ఏమై ఉంటాయో విశ్లేషించుకున్నాం. అవి మన జీవితాల్లో కూడా సరిపోయే రీతిగా ఉంటాయో, ఖచ్చితంగా ఉంటాయి. మన కోసమే రాశాడు ఆయన, యెహోవా నా కాపరి. దావీదు గారు మొదటిలో గొర్రెలు కాచుకుంటా ఉంటాడు. ఆయన గొర్రెలు కాచుకుంటాడు. కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాచుకుంటా ఉన్న సమయంలో గొర్రెలు కాచుకుంటున్నాడు. పొద్దున అయింది, గొర్రెలన్నీ తీసుకొని వెళ్తారు. ఒక సమయంలో మంచి మార్గంలో, మంచి రోడ్డు మీద ఆ గొర్రెలన్నింటినీ తోలుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రదేశం రాగానే, ఎక్కడైతే అవి తింటాయి, ఆ గొర్రెలు తింటాయి, ఆ ప్రదేశం రాగానే చెల్లాచెదురుగా ఉండిపోయి మేస్తూ ఉంటాయి. సడన్గా ఒక సింహం వచ్చింది. ఒక గొర్రెని పట్టుకొని తినేద్దామని చూసింది. వెంటనే కదిలాడు ఎవరో? దావీదు. సింహపు నోట గుండా తన గొర్రెని ఏం చేశాడు? ఆయన కాపాడుకున్నాడు. తన గొర్రె పిల్లలను కాపాడుకున్నాడు. ఆ సింహాన్ని చంపేసి తన గొర్రెను కాపాడుకున్నాడు. కాబట్టి ఆ గొర్రెలకు దావీదు మంచి కాపరి, అంతే కదా? తన గొర్రెను కాపాడుకున్నాడు. సింహపు నోట గుండి తన గొర్రెను కాపాడుకున్నాడు అంటే దావీదు మంచి కాపరి. ఇప్పుడు ఆ మంచి కాపరి ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. ఆయనకే యెహోవా నా కాపరి అని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు దావీదు సమర్థుడే. సింహాన్ని చంపి దాని నోట నుండి గొర్రెను కాపాడంటే దావీదు చాలా సమర్థుడు. అయినా సరే యెహోవా నా కాపరి, యెహోవా సహాయం నాకు కావాల్సిందే అని అంటూనే ఉంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఉదాహరణకి ఒక సింహం వచ్చింది, ఇంకో 2 వచ్చినాయి అనుకోండి, ఇంకో 3 వచ్చినాయి అనుకోండి, ఇంకో 4 వచ్చినాయి అనుకోండి. ఒక సింహం ఇటు నుంచి వచ్చి ఒక గొర్రెను, ఇంకో సింహం ఇటు నుంచి వచ్చి ఇటు గొర్రెను తీసుకుపోయిన అనుకో, దావీదు కాపాడుకోగలుగుతాడా? మరి ఎవరు కావాలి ఆయనకి? అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఒక 5-6 సింహాలు వచ్చినాయి, కాపాడుకోగలుగుతాడా? ఎవరు కాపాడతారు? ఓ 10 సింహాలు ఉన్న గుహలో ఒక ఆయన వేశారంట. ఎవరైనా నిద్రలో స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఒక 10 సింహాలు ఉన్న గుహలో వేశారు. ఎవరైనా? దానియేలు గారు రాజాజ్ఞను ధిక్కరించాడని తీసుకొని వచ్చి ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేశారు. ఎవరు కాపాడారు? దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది. ఎన్ని సింహాలు ఉన్నప్పటికీ ఎవరు కాపాడతారు? అందుకే దానియేలు సైతం, దావీదు సైతం ఆయన ఏమనుకుంటున్నారంటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన మన ప్రధాన కాపరి, ప్రాముఖ్యమైనటువంటి కాపరి. ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా మాటలు చెప్పుకుంటున్నారు చూడండి. ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా మాటలు చెప్పుకుంటున్నారు చూడండి. కాబట్టి మన జీవితంలో కూడా మన కాపరి ఎవరు? ఈరోజు మీరు చేసుకునే ప్రతి ప్రార్థనలో ఈ పదం కూడా యాడ్ చేసుకోండి. చాలాసార్లు నేను ప్రార్థనలో ఒక్కొక్క పదాన్ని మీకు చెప్తా ఉంటాను. ఒక్కొక్క పదాన్ని మీరు జత చేసుకోమంటే ఈరోజు ఈ పదం కూడా, యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు, ఏ కొదవ లేదు, నేను సమృద్ధిగా ఉంటాను. ఇంతకీ ఈ మాట ఎప్పుడు రాశాడంటే దావీదు గారు, ఒక ఆలోచన చేసుకుందాం.
తన కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము తన తండ్రి అయినటువంటి దావీదును చంపాలనుకుంటున్నప్పుడు ఇజ్రాయేలు దేశం నుండి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. ఫిలిస్తీన్ల శత్రువుల దేశానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ సమయంలో ఈ పాటలన్నీ ఆయన రాసుకుని ఉంటాడు. ఇవన్నీ ఒకరోజు ఆయన రచించాడు. ఇవన్నీ చక్కగా ఇప్పుడు మనం వాక్యానుసారంగా వాటిని బోధించుకుంటున్నాం. యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, ఈ పదాలండి. ఇంకొక వచనంలో గొప్ప మాట ఒకటి రాశారు. అది యెషయా గ్రంథం అనుకుంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. ఆయన మంచి కాపరి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నా వినండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. గొర్రెల కాపరి వలె ఆయన మందను మేపును. ఎవరు? యెహోవా కాపరి. మనందరికీ కాపరి. దావీదుకే కాదు, దానియేలుకే కాదు, అందరికీ కాపరి ఎవరో? యెహోవా. నేను అడిగినప్పుడు చెప్పాలి. అందరికీ కాపరి ఎవరు? యెహోవా. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. అర్థమవుతుందా? రొమ్మున ఆనించుకుంటాడంట. నేను బాధలో ఉన్నాను, బాగా బాధలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నా, వేదనలో ఉన్నాను, నాకు కలిగినటువంటి శ్రమ ఎంతో వేదనకరమైనటువంటిది. తను రొమ్మున అత్తుకుంటున్నాడు దేవుడు. నిన్ను తీసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నీ కాపరి ఎవరంటే యెహోవా. కాబట్టి గొర్రెపిల్లవైనటువంటి నీవు వేదంలో పడుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? రొమ్మున అత్తుకుంటున్నాడు. నీకు ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. అర్థమైందా? దేవుడు శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నాకు ఇచ్చాడు అని అనుకుంటాం. అలా అనుకునే దానికంటే దేవుడు ఈ శ్రమలో నుండి నన్ను బయట వేస్తాడు, ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు అనుకోవాలి. ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోవాలి. నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే, క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం వేస్తున్నప్పుడు అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు ఇద్దరు ఉంటారు దొంగలు. ఒకడు మారు మనసు పొందుతాడు, నాకైతే ఈ శిక్ష కరెక్టే, నాకైతే ఎవరు ఆ దొంగ అంటాడు, నేను దొంగతనం చేశాను, పాపము చేశాను అని ఆయన అంతటా ఆయనే తగ్గించుకొని ఏమంటాడు, నాకు ఈ సిలువ అయితే కరెక్టే, నన్ను ఇక్కడ ఈ సిలువ మీద వేలాడదీయటం కరెక్టే, కానీ ఆయన ఏం పాపం చేశాడు క్రీస్తు ప్రభువారు, ఆయనకు ఈ సిలువ కరెక్ట్ కాదు అని ఆ స్వభావం మనలో ఉండాలి. శ్రమ కలిగిన వెమ్మటే నాకు ఈ శ్రమ కరెక్టే అని నిన్ను నువ్వు ఆలోచన చేసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ శ్రమ నాకు తగినదే, ఈ వేదన నాకు తగినదే, ఈ కష్టము నాకు తగినదే అని మనల్ని మనం ఇది చేసుకోవాలి. యోనా గారిని దేవుడు చెప్పిన మాట వినకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? సముద్రంలో వేసేస్తాడు. అది ఆయనకు తగినదే, ఎందుకంటే దేవుని మాట ఏం చేశాడు? ఆయన ధిక్కరించాడు. కాబట్టి అది తగినదే. అలా కూడా మనం కూడా ఆలోచించాలి. శ్రమ కలిగినప్పుడు దేవుని మీద వేయకుండా ఇది నాకు తగినదే, ఇప్పుడు మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంట? తన రొమ్మున హత్తుకుంటాడు. తన రొమ్మును తన దగ్గర తీసుకొని హత్తుకుంటున్నాడు దేవుడు. అది నిన్న అని కాదు, మనందరినీ, దేవుని సంఘంలో ఉన్న, దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర తీసుకుంటాడు. గమనించుకోండి, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వారిని దేవుడి దగ్గర తీసుకుంటాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఊరికే దేవుని మీద ఇదవ్వకండి. మరలా అదే దావీదు గారు ఆయన ఎవరు అభిషేకించారు చెప్పాలి? సమూయేలు. దావీదు గారిని ఎవరు అభిషేకించింది? సమూయేలు అభిషేకించిన వెంటనే ఆయన రాజు అయిపోయాడా? అవ్వలా. సమూయేలుని అభిషేకించిన వెంటనే రాజు అయిపోలా. కొంత సమయం పట్టింది, చాలా సమయం పట్టింది. ఈ సమయంలో కూడా ఆయన ఎంతో శ్రమ పట్టాడు, ఎంతో వేదన పడ్డాడు. అంటే బాప్తిస్మం తీసుకోగానే నాకు సంతోషం వచ్చేస్తుందా? దేవుని ప్రార్థించినప్పుడు నాకు సంతోషం వచ్చేస్తుందా అంటే రాదు. కొంత సమయం పట్టిద్ది. ఓర్పు సహనము మనందరికీ ఉండాలి. క్రైస్తవులమైన మనకు ఓర్పు సహనం ఉండాలి. దేవుని నామమందు, క్రీస్తు ప్రభువారి నామములో మనందరం ఓర్పు సహనాన్ని ఉంచుకోవాలి. గట్టిగా ఉంచుకుంటే ఆయన చేసే కార్యములు
ఆయన సమకూడి అన్నిటినీ జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను తన రొమ్మున హత్తుకుంటానంటున్నాడు. అక్కడే అదే రాయబడి మాట. ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కింద వచ్చిన పాలిచ్చు వాటి, ఇప్పుడు గొర్రెలు పాలిస్తూ ఉంటుంది, కడుపుతో ఉందనుకోండి, గొర్రెలు కడుపుతో ఉందనుకోండి, అందరితో కలిసి స్పీడ్గా దాన్ని హై హై అని కొడతా ఉంటాం. మనం కొట్టగలవా? కొట్టలేము. స్పీడ్గా నడగలుగుతాయా? నడవలేవు. అవి మెల్లగా 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 నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. అవి మెల్లగా వెళ్తున్నప్పుడు మనం కాపరి కూడా ఏం చేస్తాడంట? మెల్లగానే వెళ్తాడంట. కొంత సమయం తర్వాత దాటికి ఆయాసం వచ్చింది, అవి ఆగిపోతాయి, నుంచుండిపోతాయి. అట్లాగే రోడ్డు మీద నుంచుండిపోతాయి, ఆ మార్గం మధ్యలో నుంచుండిపోతాయి. కాపరి ఏమన్నా స్పీడ్గా అంటాడా? పద 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 అని నెడతాడా? కర్ర తీసుకొని వేస్తూ ఉంటాడా? అది పాపం దాని ఆయాసం పోయేదాకా అది ఆయన కూడా, కాపరి కూడా వెయిట్ చేస్తాడు. దేవుడు కూడా వెయిట్ చేస్తాడు, మన కోసం వెయిట్ చేస్తాడు. నీ కదలికలను బట్టి ఆయన వెయిట్ చేస్తాడు. నువ్వు కొంచెం శ్రమ ఉంది, నీ కోసం ఆగుతాడు, దేవుడు ఆగుతాడు. నేను పరిశీలిస్తాడు, ఆ దేవుడు ఆగుతాడు, పరిశీలిస్తాడు. ఏమైంది, ఎందుకు ఆగిపోయారు, ఎందుకు అని చెప్పి దేవుడు నిన్ను పరిశీలించుకుంటాడు. నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, నెమ్మది పరుచుకుంటా ఉంటాడు, పరచడానికి నీకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. గొప్ప మంచి కాపరి యెహోవా. మంచి కాపరి. మరలా 23వ దావీదు కీర్తనలోకి రండి. 23వ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి ఏ కొదువ కలగదు, నాకు ఏ కొదువ కలగదు. ఇంతకీ దావీదు గారు ఈ కీర్తన రాశాడు కదా. ఇందాక ఒక మాట చెప్పా, ఎక్కడ ఉంటున్నాడు ఈయన? తన కొడుకు అబ్షాలోము చంపుతున్నప్పుడు, తరుముతున్నప్పుడు, రాజు ప్రజలు తరుముతున్నప్పుడు, లేదా సౌలు మహారాజు ఆయన కూడా దావీదు గారిని చంపాలని చూశాడు. సౌలు ప్రజలే చంపాలని చూస్తున్నప్పుడు ఆయన ఒక చోటకు వెళ్ళి దాక్కొని నన్ను కాపాడేవారు ఎవరని ఆలోచన చేస్తూ ఇదిగో ఈ పదాలని రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరిగా ఉన్నప్పుడు నాకు దిగులేంటి? నా గృహమంతటికి నేను ఆయన కాపరిగా ఉన్నప్పుడు నా కుటుంబానికి ఏంటి దిగులు? నా సంఘానికి ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఏంటి నా సంఘానికి దిగులు? నేను మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు ఆయన నా కాపరిగా ఉన్నప్పుడు నాకేంటి దిగులు? ఉదాహరణకి యెహోవా నా కాపరి ఎప్పుడు ఎక్కడ చూస్తామంటే, మన బైబిల్లో కంటే బండ్ల మీద ఎక్కువ చూస్తూ ఉంటాం. బండ్ల మీదో, లారీల మీదో, బస్సుల మీదో, ట్రైన్ల మీద రాయలేని. నా నోట్లో వచ్చిన ట్రైన్ అందాం రాయరు, గవర్నమెంట్ది, అది ఎవరిది కాదుగా రాయడానికి. ఇట్లా మన సొంత బండ్ల మీద యెహోవా నా కాపరి అని రాస్తాం. మంచి విషయమే. అది నీ హృదయంలో ఉండి కూడా నువ్వు అక్కడ రాస్తే చాలా సంతోషం. నీ హృదయంలో లేకుండా ఉట్టిగా అక్కడ రాస్తే నిన్ను కాపాడేస్తాడా? కాపాడలేదు. పేరుంది కదా అని రాసేస్తే అందరు ఇక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటారు. యెహోవా నా కాపరి, అందరూ పచ్చబొట్లు పొడిపించుకుంటారు, అయిపోయింది. పేరుంది కదా అని మనం రక్షింపబడతామంటే అవ్వదు. నీ హృదయంలో పెట్టుకొని అప్పుడు నువ్వు రాసుకున్నా రాయిపోయినా దేవుడు నిన్ను కాపాడతాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ మాట మరలా నేను మాట్లాడతాను. శాంతికరమైన జలముల యొద్ద మరలా ఒకసారి నేను మాట్లాడతాను. దాని కింద వచనం చూడండి, 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం నాకు సేద తీరుస్తున్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నా, నా ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? ఈ వేదన, నా ప్రాణం పోయే స్థితిలో ఉంది, ఎవరు కాపాడతాడు? దేవుడు కాపాడతాడు. ఇప్పుడు నా ప్రాణం తీయజూచుచున్నారు, నా ప్రాణంను ఎవరు కాపాడతారు? దేవుడు. తన నామమును బట్టి నీతి మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. నీతి మార్గంలో మనం నడిపిస్తాడు. ఎప్పుడు మనం యెహోవా కాపరిగా మన జీవితాలను ఒప్పుకున్నప్పుడు నీతి మార్గంలో నడిపిస్తాడు. నీతి మార్గంలో నీకు నడిపించినాడంటే నీవు అదృష్టవంతుడివి. ఆయన నీతి మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడంటే నిన్ను తన రాజ్యంలోనికి దేవుడు ఎంచుకుంటున్నాడు.
నేను తన రాజ్యంలోనికి దేవుడు ఎంచుకున్నాను. ఈ నీతి నామను బట్టి మనం అనేక మాటలు నేర్చుకున్నాం. తర్వాత వచ్చినాం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించనను, ఏ అపాయమునకు గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయమునకు భయపడను. ఆ గొర్రెపిల్ల ఎక్కడన్నా దారి తప్పిపోయింది అనుకోండి, ఇక్కడ అంటే కొండల పర్వతాలు లేవనుకోండి, కొన్ని కొండల పర్వతాల అవి ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి, ఊటీ ఉంటాయి, కొడైకెనాల్ ఉంటాయి, ఇట్లాంటి ప్రదేశాలు. గాఢాంధకారపు లోయలో ఆ గొర్రెపిల్ల పడిపోయింది అనుకోండి, భయపడదంట నా కాపరి వచ్చి మరలా నన్ను రక్షించుకుంటాడని. మనమే పడిపోయామనుకోండి, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడ, గాఢాంధకారపు లోయలో మనం వెళ్ళిపోయామనుకోండి, అమ్మో అయిపోయింది, ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇక్కడ ఒక్క మనుషుడు లేడు, ఒక్కడు కనపట్లేదు, దేవుని వదిలిపెడతాం. ఇటు నుంచి ఏ దెయ్యం వస్తుంది, ఇటు నుంచి ఏ పురుగు వస్తుంది అనేసి భయపడతా ఉంటాం, మనం భయపడతా ఉంటాము. అదే దేవుణ్ణి నువ్వు కాపరిగా ఉంచుకున్నప్పుడు ఏంటి ఆ పదం? ఈ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఇందాకే పాట పాడే స్తోత్రం చెల్లింది. ఆ పాట ఏంటి? గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో అంటే అంతటి ఆ గాఢాంధకారపు లోయలో కూడా కృషించిపోనీయకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? కృపలతో బలపరుస్తున్నాడు. అంతటి వేదన, అంతటి శోధన వచ్చినప్పటికీ ఆయన కృప మనల్ని రక్షిస్తుంది, ఆయన ప్రేమ మనల్ని కాపాడిద్ది. మనలో అనేక మంది సంఘాన్ని విడిచి, కుటుంబాలను విడిచి వేరొక చోట్లకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. వేరొక మార్గంలో తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ యెహోవానే కాపరి, కృషించిపోనీయక కృపలతో వాళ్ళందరిని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. మనల్ని కూడా కృషించిపోనీయకుండా వేదన మన హృదయ లోతులోకి వెళ్ళినప్పుడు, వేదన, శోధన, శ్రమలో మనల్ని అంతటి బలహీనలు పరుస్తున్నప్పుడు ఆయన కృప వల్ల ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఆయన కృప వల్ల మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. యోనా గారిని సముద్రపు అగాధంలోనికి తీసుకెళ్ళిపోయాడు, గాఢాంధ లోయలోనికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. దేవుని మాట విననందుకు, దేవుని మాటను ధిక్కరించినందుకు గాఢాంధపు లోయలో, సముద్రపు చెట్టు చివరనే కాకుండా చేప నోట్లో ఉన్నాడు. ఆయన చేప నోట్లో ఉన్నాడు. వెంటనే రియాక్ట్ అయ్యి దేవుని ప్రార్థించాడు. కృషించి పోనీయకుండా ఆయన ఏం చేశాడు? తన కృపతో మరలా బలపరిచి బయటికి తీసుకొచ్చాడు. మన జీవితాలు కూడా ఒక రకంగా యోనా జీవితాల్లాగే ఉంటాయి. వెంటనే పడిపోతాం, శ్రమరాంగంలోనే వెంటనే పడిపోతాం, దేవుని మాట ధిక్కరించేసి వెంటనే వెళ్ళిపోతాం. మరలా ఆయన కృప వల్ల పట్టుకుంటున్నాడు. యోనా గారిని పట్టుకున్నాడు. ఏమో నిన్ను పట్టుకోకపోవచ్చు, నువ్వు అదే వేదన, అదే శ్రమలో నుండి ఆ లోతులోకి వెళ్ళిపోయి నువ్వు అక్కడే నాశనం అయిపోయి ఉండొచ్చు, నిన్ను పట్టుకోకపోయి ఉండొచ్చు. అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ఎప్పుడు దేవుని పట్టుకునే ఉండాలి. దేవుడు మనల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేనైతే ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. అది మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. అది మన జీవితాల్లో ఒప్పుకోవాలి, ఆహ్వానించాలి ఈ పదాన్ని. నీ దండము నన్ను ఆదరించును. గొర్రెలు వెళ్తూ ఉంటున్నాయి గొర్రెలు, ఒకటి అటు ఇటు పోతూ ఉంటుంది. దండిస్తాడు, ఆయన దండిస్తాడు, అరుస్తూ ఉంటాడు, అరుస్తాడు, మరలా మార్గంలో తెచ్చుకుంటూ ఉంటాడు. ఇదే చేస్తున్నాడు దేవుడు మనల్ని. ఆ కాపరి, యెహోవా నా కాపరి ఏం చేస్తున్నాడంటే, మనం మార్గంలో తప్పిపోతూ ఉన్నప్పుడు, నీతి మార్గం నుంచి తప్పిపోతూ ఉన్నప్పుడు, పరిశుద్ధ మార్గం నుంచి తప్పిపోతూ ఉన్నప్పుడు, సంఘములో నుండి తప్పిపోతూ ఉన్నప్పుడు ఆయన గద్దిస్తున్నాడు. శ్రమ ద్వారా, వేదన ద్వారా ఏదో ఒకటి ఏర్పాటు చేసి నిన్ను గద్దించి మరలా చెక్కబెట్టుకుంటున్నాడు. మరలా నాకు యెహోవా శ్రమ కలుగు చేశాను అని చెప్పి అనబాకు. ఎవరు వీళ్ళు ఉంటారు కదా, యోబు చుట్టూ కూర్చుంటారు, ఆ 4 స్నేహితులను ఆయన భార్యలాగా ఊరికి అనుకోబాకండి.
యోబులానే ఉండండి. ఎవరిలాగా ఉండాలి మనం? యోబులాగా ఉండాలి. యోబు స్నేహితులు, యోబు భార్యలాగా ఉండకూడదు. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నేను యోబు గారిలానే ఉంటాను. ఎందుకంటే యోబును దేవుడు దీవించాడు, ఆస్వాదించాడు, ప్రేమించాడు. నన్ను కూడా అదే రీతిగా ప్రేమించాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన నన్ను హత్తుకుంటాడు. కష్టం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన నన్ను హత్తుకుంటాడు, ఆయన నన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఇంతకంటే గొప్ప విషయం నాకేముంటుంది? ఈ శ్రమ వచ్చింది కదా అని చెప్పి బెడ్ మీద పడుకొని తిండ్లు మానేసి ఏంటా అని దీర్ఘంగా ఆలోచిద్దామా, లేదా అన్నిటినీ చక్కపరిచేటటువంటి దేవుని సన్నిధికి వెళ్దామా? ఎంత గొప్ప శక్తిమంతుడు ఆయన, ఎంత బలవంతుడు ఆయన, ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు రవి గారు, ఎంత బలవంతుడు ఆయన. ఆది కాండం నుంచి చూసుకున్నప్పుడు అనేక అద్భుత కార్యములు చేసినటువంటి వ్యక్తి ఎవరో? యెహోవా నా కాపరి. ఆ ఇజ్రాయేలు ప్రజలు కూడా ఆ సముద్రాన్ని దాటేటప్పుడు చచ్చిపోతాం అనుకున్నారు, అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళకి కాపరైనటువంటి మోషే ఏమన్నాడు? యెహోవా నా కాపరి. దేవుని ప్రార్థించాడు. ఆ సముద్రం మీద కర్రతో ఒకటేంగులో అని సముద్రం ఏమైంది? పాటలు పాడుకుంటూ, మొత్తం అందరూ పాటలు పాడుకుంటూ కాపాడాడుగా, దేవుడు కాపాడాడు. ఆయన మహిమను చాటుతూ. ఇది ఎక్కడిదండి? సముద్రం చీలిపోవటం ఏంటండి? నేను ఎక్కడా చూడలా. మరి ఇది ఎవరు చూచాడంటే ఇదిగో యెహోవా. మరి ఆయన గణపరచాలి కదా. ఆయన గణపరుచుకుంటూనే అదంతా దాటుకుంటూ, ఆ సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళారు. మీ పరిశుద్ధ గ్రంథంలో చివరిని చూసినప్పుడు అవన్నీ అవి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి ఎలా వెళ్తున్నప్పుడు సముద్ర మార్గం ఒకటి ఉంటుంది. ఆ సముద్ర మార్గం గుండా మీ చివరి పేజీల్లో ఉంటాయి. ఆ సముద్ర మార్గం గుండా వెళ్ళారు. అది దాన్ని గీశారు, అక్కడ రైట్ చేశారు. సముద్ర మార్గం గుండా వెళ్ళారు. వాళ్ళందరికీ ఎవరో కాపరే. చేదు నీటిని మంచినీటిగా మార్చాడు దేవుడు. ఇంకా క్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేశాడు. కానాను విందులో ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. కుష్ఠరోగుల్ని స్వస్థతపరిచాడు. గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా అద్భుత కార్యం దేవుడు చేసినటువంటి, క్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాలు. అక్కడ సముద్రాన్ని నెమ్మదిపరిచాడు, తుఫాను నెమ్మదిపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగుల్ని స్వస్థతపరిచాడు, చనిపోయిన వారిని సైతం లేవనెత్తాడు. ఎంత మంచి కాపరి. అటువంటి కాపరిని మనం వదిలిపెట్టేస్తున్నాం, అటువంటి కాపరిని విడిచిపెడుతున్నాము. మరలా యహలోకమైనటువంటి కార్యాలు, తినుము, త్రాగుము, సుఖించుము, నా శరీరమా సుఖపడము, ఇదిగో ఇది ఒక్కసారికే సుఖపడము, కానీ ఇది ఒక్కసారికే ఆనందపడము, పరిగెత్తు, తర్వాత నుంచి చూద్దాంలే, ఇది ఒక్కసారికే అనుకుంటున్నాం మనం. పాపం పెరుగుతుంది నీది, శరీరం కృషించిపోతుంది, శరీరం కుళ్ళిపట్టిపోతుంది నీ పాపంతో. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు దండించినప్పుడు అది మనం స్వీకరించాలి. దేవుడు దండించినప్పుడు అది స్వీకరించాలి. నేను తప్పు చేశాను అనుకోండి, నా తల్లి నన్ను దండిస్తుంది, నేను స్వీకరించాలి. నేను తప్పు చేశాను అనుకోండి, నా బావ నన్ను ఖండిస్తాడు, నేను స్వీకరించాలి. నేను తప్పు చేశాను అనుకోండి, ముత్యాలన్న మామూలుగా ఖండించాడు, అది కూడా నేను స్వీకరించాలి. ముత్యాలన్న బయట కదా, లోపల ఆయన కదా, ఆయన చెప్తే నేను వినాలా అనుకుని ఉండకూడదు. ఆయన కరెక్ట్ అయినప్పుడు ఆ పదాన్ని నేను తీసుకోవాలి. అట్లాగే నీ పక్కన సహోదరుడు చెప్పినప్పుడు నువ్వు వాటిని తీసుకోవాలి. దేవుని వాక్యంగా వాళ్ళు నీకు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు వాటిని తీసుకోవాలి. దేవుని వాక్యంగా నీకు బుద్ధి చెప్పినప్పుడు వాటిని నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యంగా ఎవరు నిన్ను ఖండించినా గద్దించినా అది కరెక్టే అని నువ్వు అనుకున్నప్పుడు వాటిని తీసుకో. నువ్వు నాకు చెప్పావు, నువ్వు ఒకటి చెప్పుడు కాడివి, నేను ఒకటి నువ్వు కానీ అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఇది చేస్తూ ఉంటావు. సరిగ్గా నువ్వే లేదు, నువ్వు నాకు చెప్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాక్యం కరెక్ట్గా మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుని ద్వారా ఖండించబడుతున్నాం, దేవుని ద్వారా గద్దించబడుతున్నాం. అయ్యగారే చెప్పవసరలా, నీ తల్లిదండ్రులు చెప్తారు, నీ సహోదరుడు చెప్తారు, నీ సహోదరి చెప్పుద్ది, నీ సంఘ సభ్యులు చెప్తా ఉంటారు. వాటిని హృదయంలో, నీ మైండ్లోనికి తీసుకో, అంతేగాని వాటిని ధిక్కరించబాకు. ఎదురు చూడు. ఇంకా నిన్ను సరిచేయడానికి, నిన్ను చెక్కబెట్టడానికి ఇదంతా, నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి, దేవుని మార్గంలో నిలబెట్టడానికి ఇదంతా సమకూడి జరుగుతున్నది, నిన్ను ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి. కాబట్టి అర్థం చేసుకొని మనం ఉండాలి. కాబట్టి దేవుడు దండించినప్పుడు వాటిని తీసుకో, సంతోషంగా తీసుకో, ఆనందంగా తీసుకో. ఇది నాకు సంతోషమే. ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి?
ఇందాకే చెప్పా యోబు గారి మనస్తత్వం. ఇంకొక ఆయన చెప్పాను పాపం, గొప్పోడు ఆయన, వెంటనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇందాకే చెప్పా కాదు, ఇంకా ఇందాక చెప్పింది మర్చిపోతున్నారంటే దొంగ దొంగ మనస్తత్వం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు వారి సిలువ పక్కన ఇంకొక అతన్ని సిలువ వేశారు కదా, వేశారు లేదా? మళ్ళీ అటు పోనా, నేను మొత్తం చెప్పనా? మంచిది. ఆయన దొంగ ఉన్నాడు, ఆయన వెంటనే మారు మనసు పొందాడు. దేవునికి అయితే కరెక్టే కదా, నాలాంటి వాడికి ఇది ఇష్టమే. నేను నల్లగొట్టించుకుంటా, నేను వేదన పడతాను, నేను ఇంకా శ్రమ పడతాను. దేవునిలోకి వెళ్ళడానికి ఎంత కష్టమైనా ఎంత శ్రమ అయినా నేను తీసుకుంటాను, అది నాకు ఆనందమే. అది మనం తీసుకోవాలి, అట్లా తీసుకోవాలి మనం. కాబట్టి దేవుని దండించినప్పుడు మనం వాటిని స్వీకరించాలి. 5వ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచేదవు. ఇదే దావీదు గారు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు అంటే స్నేహితుల ఇజ్రాయెల్ దేశానికి కాదు, శత్రువులు ఎప్పటి నుంచో కొట్టుకుంటారు. ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకోవాలని, పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, ఈ దేశం బాగుంటుంది అని ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకుందామని ఇజ్రాయేల్ మీద ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారని ఇజ్రాయేల్ కూడా ఫిలిస్తీన్ల దేశాన్ని మీద యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్షలోము తన కుమారుడు, దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము దావీదుని చంపాలనుకుంటున్నప్పుడు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. ఫిలిస్తీన్లు ఎవరో? శత్రువులు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. తెలియని వారి ప్రాంతానికి వెళ్తున్నాను, నేను పని చేసుకోవడానికి తెలియని ప్రాంతానికి వెళ్తున్నాను. అక్కడ నీ బంధువులు ఉన్నారు లేరు, చుట్టాలు ఉన్నారు లేరు. మరి అక్కడ దేవుడు అన్నింటినీ చక్కబెడుతున్నాడు, సమాధానపరుస్తున్నాడు, ఆ మంచితనాన్ని కలుగజేస్తున్నాడు, మంచి వాతావరణాన్ని నీకు ఏర్పాటు చేస్తున్నాడు. నీ చుట్టూ ఏ హాని జరగకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి యెహోవా నా కాపరి అని నువ్వు నిలబెట్టుకున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుడు నిన్ను చూస్తాడు చక్కగా. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు నిన్ను నడిపిస్తాడు, క్షేమంగా నడిపిస్తాడు. ఏ దేశానికి వెళ్ళినా క్షేమంగా నడిపిస్తాడు. అక్కడ ఉన్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నిన్ను సమాధానపరుస్తాడు. ఎవరో? దేవుడు, యెహోవా దేవుడు. కాబట్టి ఈ పదం అనేది మా జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి పదం. యెహోవా నా కాపరి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి అయ్యా, నూనెతో నా తల అంటి ఉన్నావు, అభిషేకించి ఉన్నావు, నాకు ఏ కొదువ లేదు, ఏ రోగము లేదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. క్రీస్తు ప్రభు వారు అంటారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. అంటే శ్రమ కలిగింది. అయితే ఈయన సంతోషంతో నిండి ఉన్నాడు, ఎందుకంటే యెహోవా నా కాపరిని. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు వస్తుంది కృపాక్షేమం? నా వెంట వస్తుంది. ఎందుకు వస్తాయి? యెహోవా నా కాపరి గనక, నేను ఆయన గొర్రె పిల్లను గనక, ఆయన నన్ను రోజు మంచి మార్గంలో నడిపిస్తాడు గనక, ఆయన నడిపించిన మార్గంలో నేను వెళ్తున్నాను గనక, ఆయన మంచి ఆహారాన్ని నాకు ఇస్తాడు గనక, మంచి ఆహారమైనటువంటి వాక్యాన్ని నాకు ఇస్తాడు గనక, ఆయన గద్దింపును నేను లోబడతాను గనక, ఏ గాఢాంధకారపు లోయలో వేదనలో శ్రమలో పడినను అది తీసుకొని హత్తుకుంటాడు గనక నేను ఆయన మాట వింటాను. అందుకే యెహోవా నా కాపరి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకంటే నాకు యెహోవా కాపరి, నా సంఘానికి యెహోవా కాపరి, నా కుటుంబానికి యెహోవా కాపరి కనుక కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృప, క్షేమము ఇవే నా వెంట వస్తాయి. దైవం పోతమో నీ వెంటకాలు తిరగవు. ఇంకా అపవాది కార్యాలు, అపవాది క్రియలు నీ వెంట తిరగవు. అవన్నీ విడిచిపెడతాడు, అవన్నీ పోతాయి. నీకు కాపరిగా ఉన్న యెహోవా వాటన్నిటినీ దూరపరుస్తాడు, నీకు వేరు చేస్తాడు నీకు. కాబట్టి నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు ఈ రెండు నా వెంట వస్తూనే ఉంటాయి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చదవబోయే మాట, ఇవన్నీ నీకు ఎందుకు ఇస్తున్నాను? గాఢాంధకారపు లోయలో నిన్ను సంచరించినాను, అక్కడి నుండి నిన్ను కాపాడాను, అక్కడి నుండి కాపాడి నిన్ను సరైన మార్గంలో పెడుతున్నాను, నీకు ఆయుష్ను కృపాక్షేమంలో ఇస్తున్నాను. ఇవన్నీ నువ్వు తీసేసుకున్నావు. ఈ పదం చాలా ఇంపార్టెంట్. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అయ్యా నన్ను కాపాడు, దావీదు కోరుకున్నాడు. అయ్యా నన్ను కాపాడు, చిరకాలము నీ నివాసంలో, నీ మందిరంలో నేను నివాసం
నీ మందిరంలో నేను నివాసం చేస్తాను, ఉంటాను, నిలబడతాను, కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. నా పరిశుద్ధాత్మను, నా నిలకడను నేను ఉంచుకుంటాను. చిరకాలం నీ మందిరంలో నేను ఉంటానయ్యా. ఎందుకంటే అక్కడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది, అక్కడే నేను క్షేమంగా ఉండగలుగుతాను. అది ఇందాక మన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎక్కడ దొరుకుతుంది? మందిరంలోనే. మందిరంలోనే పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు. ఇక్కడ మనం ఒక వచనం ఉంది పరిశుద్ధ గ్రంథంలో చెడ్డదైనను నువ్వు తీసుకున్నప్పటికీ అది నిన్ను ఏమి చేయదు. చెడ్డ వస్తువునైనను, చెడ్డ దాహమునైనను, చెడ్డ నీళ్ళైనను నువ్వు తీసుకున్నప్పుడు అది నిన్ను ఏమీ చేయవు. ఎందుకంటే దేవునిలో నువ్వు ఉన్నావు, దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు అవి నిన్నేమీ చేయదు. కాబట్టి నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆ క్షేమం బ్రతుకు దినములన్నీ నువ్వు ఎక్కడ ఉండాలి? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. నీ జీవితం అంతా నువ్వు ముగించుకునేసరికి, నా జీవితం అంతా నేను ఎక్కడ ఎక్కువ గడిపానంటే ఇదిగో నా మందిరంలో నేను ఎక్కువ గడిపాను అని నువ్వు సమాధాన పరుచుకునే విధంగా నువ్వు ఉండాలి. నీ జీవితకాలం అంతా చివరి వరకు వచ్చేసింది. నేను ఎక్కువ ఎక్కడ నివాసం ఉన్నాను, నేను ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడిపాను? ఇదిగో దేవుని మందిరంలోనే గడిపాను. దేవుడిచ్చిన నోరు నేను ఎక్కువ దేనికోసం ఉపయోగించుకున్నాను? దేవుని వాక్యాన్ని చెప్పడానికి, దేవుని పాటలు పాడడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు పలకడానికి. చేతులు కాళ్ళు నేను నా దేహాన్ని దేనికి ఉపయోగించుకున్నానంటే ఇదిగో దేవుని క్రియలను చేయడానికి నేను ఉపయోగించుకున్నాను అని నువ్వు నీ చివరి కాలంలో నువ్వు చెప్పే రీతిగా నువ్వు బాగుపరుచుకోవాలి. నీ హృదయం అంతటి నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎంత గొప్ప కాపరి అంటే దేవుడు, ఎంత గొప్ప కాపరి అంటే చాలామంది ప్రవక్తలను పంపించాడు. చాలామంది ప్రవక్తలు ఆయా కాలంలో ప్రవక్తలు పంపించాడు, సరి చేస్తున్నాడు. ఎట్లా కాదు, ఇదిగో వీళ్ళందరి పాపం నిమిత్తం, లోకంలో ముందు పోయిన వాడి పాపం నిమిత్తం, అప్పుడు ప్రజెంట్ ఉన్నవాడి పాపం నిమిత్తం, రాబో కాలమందు ఉన్నవాడి పాపం నిమిత్తం, వీళ్ళందరి పాపం నిమిత్తం, భూమి మీద అసలు ఎవడైతే పుట్టాడో వాళ్ళందరి పాపం నిమిత్తము క్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందాలి అని దేవుడు నిర్ణయించి మనందరి క్షేమమును గూర్చి ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. మనందరి పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణం, ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన పడ్డ శ్రమను బట్టి మన పాపములను ఏమైనా కడగబడ్డాయి. కాబట్టి ఆయన ఎంత మంచి కాపరి! నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. కాబట్టి క్రీస్తు ప్రభువారు గొప్ప కాపరి, మనకు కాపరి. ఆయన ఎంత గొప్ప కాపరి అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశారు. దయచేసి ఆ ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశారు, ఆ మాట తీయండి.
శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించుచున్నాను. ఆ గొర్రెలను శాంతికరమైన జలముల యొద్ద, ఆ జలములను గురించి ఈ ప్రకటన గ్రంథంలో రాశారు. 7వ అధ్యాయం 17వ వచనం. 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి, సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువారు. సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల ఎవరో? క్రీస్తు ప్రభువారు కాపరి అయి. ఎవరి కాపరి అంటే పరలోక రాజ్యానికి ఎవరైతే చేరుకున్న వారందరికీ కాపరి అయి జీవజలములో బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తున్నాడు. ఆ గొర్రెలన్నిటికీ క్రీస్తు ప్రభువారు కాపరి అయి జీవజలముల యొద్దకు నడిపిస్తున్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, దాహం కోసం అడిగాడు. ఈ దాహం అయితే నువ్వు కాసేపట్లో తీరిపోతామ్మా, నేను ఇచ్చిన జీవజలం అయితే నీకు నిత్యము దొరుకుతుంది, అని క్రీస్తు ప్రభు వారు చెప్పారు. అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని రాజ్యంలో దొరుకుతుంది, దేవుని సంఘంలో దొరుకుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నడవమంటున్నాడు. ప్రతి ఆదివారం మిమ్మల్ని నడవమంటున్నాడు. ఎక్కడికి? మందిరానికి, దేవుడి సన్నిధికి రండమంటున్నాడు. కొన్ని గొర్రెలు మరి ఎందుకో మరి వెనక పడుతున్నాయి కొన్ని గొర్రెలు, మొరా ఎత్తున్నాయి కొన్ని గొర్రెలు. నేను రానని చెప్పి దాన్ని ఎట్టగొట్టాలి? ఇంకా కర్రతోని కొట్టాలి, ఇంకేదైనా చరణకోలు తీసుకోవాలా? బెయ్యి అని బాగుతా ఉంటే కొన్ని మొరాయిస్తున్నాయి, కొన్ని ఏమో రానని చెప్పేసి పడుకుంటున్నాయి, కొన్ని ఏమో వెనకాలే తిరుగుతున్నాయి. అక్కడక్కడ గడ్డి తింటా, రేగ్గాయలు కోసుకుంటూ, ఇంకేంటేంటో చేసుకుంటూ ఆడాడే తిరుగుతున్నాయి. ఆ బురదలో బొరలాడతా, మేకలు బొరలాడతాయి బురదలో. అసలు పడుకోగా పందులా? వద్దులే. ఆ మేకలు ఆడాడే తిరుగుతూ ఉంటాయి, వెనకాలే పడుతున్నాయి. ఆ కాపరి వెళ్తున్న టైంలో అవి రాట్లా, అన్నీ బాగానే ఉన్నాయి, దానికి ఏమీ రోగం లేదు. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ఆరోగ్యం కూడా బాగుంది. బుర్రే బాగాలేదు దానికి. బుర్ర బాగపోగా వెనకాలే ఆడాడే తిరుగుతూ ఉంటుంది. కాపరి వెళ్తున్నప్పుడు అవన్నీ ఆ మందలో కలుసుకొని పోవాలి. మిమ్మల్ని అందరినీ ఆ జీవజలం దొరికేసినటువంటి స్థలము సంఘంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు నువ్వు కూడా ఆలోచన కలిగి నడవాలి, వెంటనే నడవాలి, వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. పరుగులు ఎత్తండి. అటువంటి బలము, శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. అటువంటి జీవజలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు. చూడండి ఇంకా మాట, జీవజలముల బొగ్గల యొద్దకు వారి నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూసారా? ఆ జలముల యొద్ద దొరికేటటువంటి సంఘానికి నడిపించినప్పుడు నీ ప్రతి బాష్ప బిందువును, నీ కన్నీటిలో ఉన్న ప్రతి శ్రమను ఏం చేస్తున్నాడు? దేవుడు తుడిచివేస్తున్నాడు. అంటే నిన్ను సమాధానపరుస్తున్నాడు, నిన్ను హత్తుకుంటున్నాడు. దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు. బాధపడు, కానీ దేవుడు నీకు ఓదార్పునిస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్పటి అవకాశం, ఇంత మంచి దేవుడిని మనం ఇష్టానుసారంగా నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గర తీసుకుంటాడులే, నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన కన్నీళ్ళు దురుతాడులే అని అనుకోవద్దు దయచేసి. నువ్వు సంఘానికి, నువ్వు దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేసావంటే నీకు గర్వం అన్నట్టే లెక్క. నువ్వు తొందరగా వచ్చావంటే తగ్గింపు కలిగినటువంటి వాడివి, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడివి. నువ్వు లేటుగా వచ్చావంటే నీ ఇష్టానుసారంగా నిద్ర లేగిసి నీ ఇష్టానుసారంగా తిని కూర్చొని ఏదో వద్దాములు అన్నట్టు కూర్చుంటే నీ అంత గర్వమైనటువంటి వాడు లేడు. గర్వమైనటువంటి వాళ్ళు దేవుని దృష్టికి అసహ్యులు, హేయులు, దేవునికి ఇష్టం లేనటువంటి వారు. మరి నేను గర్వంగా అటువంటివి చేశానంటే, నేను గర్వంగా ఉన్నానంటే దేవునికి అయిష్టున్నే. నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత చెప్పినా వ్యర్థమే. అట్లాగే మీరు ఆ స్థితిలో ఉన్నట్టు మీరు వ్యర్థమే. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని ఇక్కడ నడిపించేది తన దగ్గరికి తీసుకోవడానికి. మీకేమైనా శ్రమ, బాధ కలిగినప్పుడు మీ కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడుస్తానంటున్నాడు, తుడిచివేస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి అవకాశాన్ని ఒకసారి చూడండి. అట్లా ఆ రీతిగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. క్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. ఆయన జీవజలముల యొద్దకు తీసుకువెళ్ళి దేవుడే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేవుడే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడు. చూడండి, ఇంకొక గొప్ప వాక్యము వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. ఇదే ఏషియా గ్రంథము
యెషయా గ్రంథము ఒక మాట ఒక చోట రాయబడిన మాట నేను చదువుతాను, దయచేసి వాళ్ళకి ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము ఇర్మియా గ్రంథంలో మాట రాయబడిన మాట. నేను మాట చదివి ముగిస్తాను, దయచేసి ఒక్క నిమిషం ఇక్కడ చదివాను. ఇర్మియా కానీ అంటే ఎటువంటి వారిని ఆయన నడిపిస్తున్నాడు అనే మాటను ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మొదట ఒక మాట చదువుకున్నాము. 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను చాలా కాలం నుంచి, నీవు పుట్టక ముందు నుంచి, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపు నుంచి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కృప చూపిస్తున్నాడు దేవుడు. విడువక, విడిచిపెట్టక కృప చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఈ మాట. మనం విడిచిపెట్టకూడదు. కాబట్టి మరలా దేవుని సన్నిధికి రావాలి. విడువక నీ ఎడల దేవుడు కృప చూపుచున్నాడు. ఇక్కడ మరలా 8వ వచనం చూడండి. 31వ అధ్యాయంలో 8వ వచనంలోనే ఏమంటున్నాడు? ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. ప్రతి వారిని ఆయన సమకూర్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడండి చదివించాడు. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీలనేమి, స్త్రీలనేమి భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారెక్కడికి తిరిగి వచ్చేదరు. అందరినీ చేర్చుకున్నాడు. ఎవరు చేర్చుకునేది? ఎవరు? కాపరి, యెహోవా కాపరి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ, కుంటివారినేమి, గుడ్డివారినేమి, గర్భిణీ స్త్రీలేమి, పురుషులేమి, ఆ దేశం ఏంటి, ఈ దేశం ఏంటి, యెహోవా నా కాపరి. దావీదు అన్నాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే. ఇప్పుడు క్రీస్తు ప్రభువారి ద్వారా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కరికే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి క్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. యెహోవా కాపరి అయి ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు, దావీదుకు మాత్రమే, దానియేలుకు మాత్రమే కాదు, నీకు నాకు మనందరికి ఎవరు కాపరే? యెహోవా కాపరే. ఇప్పుడు ఏ దేశంలో, ఏ మూల ప్రాంతంలో, గాఢాంధకారపు లోయలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని ఆయన తీసుకొని వచ్చి మహాసంఘమైన దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడు? సమకూర్చుచున్నాడు. మహాసంఘమై వారికి ఇక్కడే తిరిగి వచ్చేదరు. వారు ఏడ్చుచూ వస్తున్నారంట వాళ్ళంతా. ఇంతకాలం దేవుని విడిచిపెట్టి ఉన్నాం మేము, ఇంతకాలం వేదనతో బ్రతికి ఉన్నాము, ఇంతకాలం శోధనతో బ్రతికి ఉన్నాము, ఇంతకాలం ఇదిగో ఆ పనికిమాలిన వాడైనటువంటి అపవాదితో సాంగత్యం చేశాము, అపవాది క్రియలతో సాంగత్యం చేశాము, అపవాది వేసినటువంటి వలలో మేము చిక్కుకొని పోయి ఉన్నాము. నా గొప్ప దేవుని నేను విడిచిపెట్టాను, నా గొప్ప కాపరిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నా గొప్ప మహాసంఘమైనటువంటి ఆ సంఘాన్ని, ఆ క్రీస్తు సంఘాన్ని నేను విడిచిపెట్టి నాకు తోచినటువంటి, నాకు ఇష్టమైనటువంటి వాటిని విడుచుకుంటూ, ఆ శ్రమలన్నింటిని గుర్తు చేసుకుంటూ వారు ఎట్లా వస్తున్నారు? ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. అటువంటి వారిని ప్రార్థిస్తుండగా నేను వారిని వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ఎండిపోయిన దేశం కాదు, ఎండిపోయిన ఎడారిలో కాదు, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తానంటున్నాడు. ఈరోజు మనందరిని కూడా, మనం దేవుని సంఘంలో ఇక్కడ కూర్చున్నాం కానీ మన హృదయం రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వారం కాదు. ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల స్థితిలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళం, వేరే ఆలోచనల ప్రాంతాలు కాదు, వేరే ఆలోచనలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళము, వేరే పాపము రీత్యా దూరమైనటువంటి వారము, మన శరీర కార్యముల రీత్యా దూరమైనటువంటి వారము, ప్రార్థన చేయకుండా దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వారము మనం ఇక్కడైతే కూర్చుంటున్నాం. కానీ మన స్వభావం దేవునికి దూరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు వారందరినీ ఏకం చేసుకొని మహాసంఘమే ఆయన మందిరానికి వస్తున్నాము. నీ ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తున్నాడు, ప్రతి బాష్ప బిందువును. కాబట్టి యెహోవా
నా కాపరి, నాకు లేమి ఏమీ కలదు, ఏ కొదువ లేదు. ఎందుకంటే నా కాపరి అయినప్పుడు నాకేంటి కొదువ? ఏంటి కొదువ? కాకపోతే మంచి గొర్రె పిల్లగా నీవు ఉంటే మంచి కాపరి దేవుడవుతాడు. నువ్వు మంచి గొర్రె పిల్లగా నీవు ఉన్నప్పుడు మంచి కాపరి దేవుడవుతాడు. నువ్వు పాడైపోయిన గొర్రె పిల్లగా, చెడ్డ గొర్రె పిల్లగా, ఇష్టానుసారంగా బ్రతికే గొర్రె పిల్లగా నీవు ఉన్నట్లయితే నీ కాపరి అపవాది అవుతాడు, దేవుడు కాడు. నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే నా కాపరి ఎవరు? అపవాది. దేవునికి మంచి గొర్రె పిల్లలాగా, దేవుని వాక్యం ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని పట్ల భయభక్తులు జీవిస్తే నేను మంచి గొర్రెని అవుతాను. అప్పుడు నాకు మంచి కాపరి ఎవరో? యెహోవా నా కాపరి. ఇప్పుడు ఈ మంచి కాపరి తలకాయ, సింహం నోట్లో తలకాయ పెట్టాను అనుకో, లేదా అదే వచ్చి నా తలకాయ తీసుకుందనుకో, నన్ను విడిపించేది ఎవరో? దేవుడు. ఇదే నువ్వు చెడ్డ గొర్రె పిల్లవై నువ్వు సింహం నిన్ను తింటా ఉంటుంది అనుకో, వెనక నుంచి నిన్ను తోసేది ఎవరో? అపవాది. కాబట్టి ఆలోచన చేసుకో. మంచి కాపరి నిన్ను రక్షిస్తాడు. మంచి కాపరి నిన్ను రక్షిస్తాడు. కాబట్టి మంచి కాపరి వైపు మనం నిలబడదాం. మంచి కాపరి సన్నిధిలో మనం ఉందాం. మంచి కాపరి ఏదైతే చెప్తాడో అదే చేద్దాం. కాబట్టి ఈరోజు మంచి వాక్యాన్ని దేవుడు మనకు అందించాడు. వాక్యం పట్ల ప్రతి ఒక్కరూ మరికొంత ఆత్మీయంగా, మరికొంత బలం, మరికొంత శక్తి తీసుకొని దేవునికి మరింత చేరువుగా మనం అందరం ముందుకు వెళ్దాం. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.